హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి చాలామంది కామెంట్స్లో కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆ డౌట్స్కి సంబంధించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో అవేంటో థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు. మీకు ఈ డౌట్స్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా వినండి. మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి యూజ్ లేదనుకుంటే. సో యూజ్ ఉందనుకుంటే మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది మాకు తక్కువ అమౌంట్ వచ్చింది అంటే చాలామందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంటే క్రెడిట్ అయ్యింది కదా, కాలేజ్ వాళ్ళు ఫుల్గా పే చేసేయమంటున్నారు. మరి మేము పే చేసేస్తే ఆ అమౌంట్ మా అకౌంట్లో క్రెడిట్ అవుతుందా మిగతా ఇన్స్టాల్మెంట్స్ అని కూడా అడుగుతున్నారు. అలాగే మనకి ఎస్సీ స్టూడెంట్స్కి కూడా 40% అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయ్యింది, వెంటనే కాలేజ్ కట్టేయండి అని మెసేజెస్ వచ్చాయి కదా. సో మాకు 40% అమౌంట్ కొంతమందికి పడలేదు, కొంతమందికి మాత్రమే పడింది. సో నాకు 40% అంటే 8,000 అనేది పడాలి, కానీ నాకు 6,000 మాత్రమే పడిందని కూడా అడుగుతున్నారు. మరి మిగతా అమౌంట్ ఎప్పుడు పడుతుంది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఎస్సీ స్టూడెంట్స్కి 40% అమౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉందో అది సెకండ్ ఇన్స్టాల్మెంట్లో లాస్ట్ ఇయర్ కూడా, అంటే మనకి లాస్ట్ టైం జగన్ గారు రిలీజ్ చేసేటప్పుడు కూడా కొందరికి ఫుల్ పడేది, కొందరికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో కొంత అమౌంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో జేవీడీ రిలీజ్ చేసేటప్పుడు కొంత అమౌంట్ పడేది, మిగతాది సిఎస్ఎస్ అమౌంట్ అనేది పడేది. సో కాబట్టి మీకు ఇంకా పెండింగ్ అమౌంట్ స్టేట్ నుంచి రావాల్సింది ఉంటే నెక్స్ట్ ఇప్పుడు మనకి న్యూ గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ పెండింగ్ అమౌంట్ అప్పుడు పడే అవకాశం అయితే ఉంది. అలాగే చాలామంది మాకు ఫస్ట్ ఇన్స్టాల్మెంటే పడింది కదా, మరి మిగతా ఇన్స్టాల్మెంట్స్ మేము పే చేసేస్తే మా అకౌంట్లో పడుతుందంటే, ఫ్రెండ్స్ మీకు తప్పకుండా పడుతుంది మీ అకౌంట్లో మీరు పే చేసినా కూడా. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు పే చేయకుండా కాలేజ్లో మేనేజ్ చేయగలిగితే చేయండి. సో నాకు తెలిసినంత వరకు మీరు ఆల్రెడీ పే చేసినా కూడా మనకి ఇప్పుడు న్యూ గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు స్టూడెంట్ అకౌంట్లో క్రెడిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలా చేయాలి కూడా, ఎందుకంటే కొంతమంది పే చేసేసారు. సో దీనికి సంబంధించి ఇంకా మనకి అఫీషియల్గా ఏ న్యూస్ రాలేదు కాబట్టి వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. సో ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏమిటంటే, అలాగే చాలామంది న్యూ స్టూడెంట్స్కి ఎప్పుడు పడుతుంది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇంకా మీరు న్యూగా అయితే జాయిన్ అవుతారు కాబట్టి మీకు ఇంకా టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ పెండింగ్ అమౌంటే ఇంకా రిలీజ్ చేయలేదు. సో నెక్స్ట్ టైం రిలీజ్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేయొచ్చు. సో ఒకవేళ మనకి ఇది ఏదైనా 2-3 మంత్స్ తర్వాత ఈ పెండింగ్ అమౌంట్ కానీ రిలీజ్ చేస్తే అప్పుడు న్యూ స్టూడెంట్స్కి కూడా వేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఒక 1 మంత్లో అలా రిలీజ్ చేస్తే న్యూ స్టూడెంట్స్కి అయితే అమౌంట్ పడదు. కొంతమంది అడుగుతున్నారు పాలిటెక్నికల్ కాలేజెస్కి మనకి అమౌంట్ పడుతుందా, ఎంత అమౌంట్ పడుతుందా అని అడుగుతున్నారు. పాలిటెక్నికల్ చదివినా కూడా మనకి అమౌంట్ అనేది పడుతుంది. ఎంత అంటే అది మీ కాలేజ్ ఫీజు బట్టి ఉంటుంది. సో ఒకవేళ మీ కాలేజ్ ఫీజు మనకి 8,000 అనుకోండి. సో మనకి ఒక ఇన్స్టాల్మెంట్కి లాస్ట్ టైం రిలీజ్ చేసినట్లయితే 2,000 పడుతుంది. 4 ఇన్స్టాల్మెంట్లు కలిపి 8,000 ఇయర్కి పడుతుంది. అది మీరు కాలేజ్లో పే చేసేవాళ్ళు. సో ఇప్పుడు మన కాలేజ్ అకౌంట్లో వేసేస్తారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో న్యూ స్టూడెంట్స్కి అయితే నెక్స్ట్ టైం రిలీజ్ చేసే నుంచి కాలేజ్ అకౌంట్లో వేసేయవచ్చు. మీ కాలేజ్ ఫీజు ఒకవేళ 40,000 అయితే 40,000 కూడా గవర్నమెంట్ వేస్తుందండి. ఒకవేళ మీ కాలేజ్ ఫీజు 5,000 అయితే 5,000 వేస్తుంది. ఇది కాలేజ్ బట్టి ఉంటుంది, మీ స్టడీ బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంత వేస్తామని ఏమీ లేదు. అలాగే ఇంకొంతమంది డౌట్ ఏంటంటే, అదర్ స్టేట్లో చదివిన స్టూడెంట్స్కి, అంటే ఏపీ స్టూడెంట్స్ అదర్ స్టేట్లో చదివిన వాళ్ళకు కూడా ఇంతకుముందు మనకి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది కదా, ఇప్పుడు కూడా వేస్తారంటే మీకు కూడా వేస్తారండి. సో అంతకుముందు వేసేవారు కాబట్టి అది తీసే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు స్టూడెంట్స్ పరంగా. సో మీకు కూడా తప్పకుండా వేస్తారు. మీ గురించి అఫీషియల్గా అప్డేట్ వచ్చాక కూడా నేను వీడియో చేస్తాను. అలాగే పీజీ స్టూడెంట్స్కి కూడా ఈ అమౌంట్ అనేది వేస్తారా ప్రైవేట్ కాలేజ్ పీజీ స్టూడెంట్స్కి అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ప్రైవేట్ కాలేజ్లో చదివిన పీజీ స్టూడెంట్స్కి కూడా మనకి అమౌంట్ అయితే వేస్తారు. అలాగే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన వాళ్ళకి వేస్తారని కొంతమంది అయితే నన్ను కామెంట్స్లో అడిగారు. స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన వాళ్ళకి లాస్ట్ టైం అయితే మనకి వేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా వేయరండి స్పాట్ అడ్మిషన్కి సంబంధించి. ఒకవేళ ఏమైనా వేస్తామని న్యూస్ వస్తే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అలాగే మాకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కొంతమందికి రిలీజ్ అయింది కానీ కొంతమందికి రిలీజ్ అవ్వలేదు, అది ఎప్పుడు పడుతుందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇంకా న్యూ గవర్నమెంట్ అనేది ఈ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. సో ఆ
రిలీజ్ చేసేటప్పుడు పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా మీకు అమౌంట్ అనేది వేస్తారు. వెయిట్ చేయండి, కాకపోతే కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయగానే అమౌంట్ ఎప్పుడు వేస్తారనే డీటెయిల్స్ రాగానే నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనకి డిగ్రీ స్టూడెంట్స్కైనా, పాలిటెక్నికల్ స్టూడెంట్స్కైనా, ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్కైనా, పీజీ స్టూడెంట్స్కైనా అందరికీ కూడా అమౌంట్ అయితే వస్తుంది. ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి జీవో రిలీజ్ అయిన వెంటనే మీకు చెప్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.